కొద్ది పక్కకుండా లేగాలి, మీరు అడ్డు లేగాలి, మీరు లేకండి అమ్మా ఒకసారి. మీరు తిరిగి చర్మించుచున్నారు. మీరు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మీరు నీ బిడ్డలు 2 దుప్పట్లు పట్టు, ఇంకో దుప్పటి ఇంకోళ్ళకి ఇవ్వండి. అవును, ఇక్కడ నీ దూతలు సంచరించుచున్నారని నమ్ముచున్నాను. దూతలు ఈ స్థలమందు వ్యాఖ్యమాడుచున్నారని నమ్ముచున్నాను. తీసుకున్న వాళ్ళు ఇక్కడ నిలబడమని. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరిని నేను నీళ్లతో ఇస్తున్నాను, కానీ నీవు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ ఇచ్చేవాడు అయి ఉన్నావు. నీ పరిశుద్ధాత్మ అగ్నితో అభిషేకంతో బాప్తిసం దీవిస్తూ ఆశ్రయిస్తూ అభిషేకిస్తూ నా జరయుడైన యేసు నామం నడుచున్నాము తండ్రి. నవీను కెమెరా తీవా? ఎన్ని కెమెరా తీయాలి? మళ్ళా జనం చేయడానికి వెళ్ళిపోయాడు. మీ బ్రదరా ఇక తీస్తున్నారు అక్క వీడియో. ఎవరు వాళ్ళకేం తెలుసు? వచ్చి అమ్మా రావాలి. ఎవరో అరవింద్ లేడా? అరవింద్ వెళ్ళిపోయాడు. కాలేజ్ అమ్మ మీరు వీడియో కూడా కాదు, కెమెరా ఫోటో కూడా తీసుకున్నా లేకుండా తీసుకున్నాడు. రాస్తున్నారా? నేహా నేహా ఏది పెన్ను ఎవరికి? ఎవరికి ఇక్కడ నుంచి రాయి పేరు చేతులు పెట్టకండి అమ్మ దయచేసి. అక్క ఇక్కడ ఉన్నాను. అక్కడ ఎలా తెలుస్తుంది? ఇటంటే దిగు ఫోటో దిగైతుంది మొత్తం మొలగాలి. శ్యామ్ ఇచ్చాడు అదిగా అంకుల్ అలా నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలని వలనని వారిని బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సమస్త జనం శిష్యులుగా చేయడానికి వారు ఆయనను చూసి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిసం ఇవ్వడని వారికి నా శిష్యులుగా చేయడానికి యేసు చెప్పాను. ఆమె చెప్తాం అందరము కూడా. ఈ దినమున వీరందరూ దేవుని శిష్యులుగా మారబోతున్నారు గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ యొక్క కుమారుడికి నేను నీటితో బాప్తిసం ఇచ్చున్నాను, కానీ దేవుడు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ ఈ యొక్క కుమారుడికి బాప్తిసం ఇచ్చున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ కుమారుడికి బాప్తిసం ఇచ్చున్నాను.